హాయ్ ఫ్రెండ్స్, మన టాపిక్ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ 2024-25 గురించి ఇప్పటికే 2 వీడియోల్లో చాలా విషయాలు చర్చించుకున్నాం. మరి ఈ వీడియో చూసే ముందుగా మనం ఒక గర్వించదగ్గ విషయం గురించి తెలుసుకొని మన వీడియోని ప్రారంభిద్దాం. 33వ సమ్మర్ ఒలింపిక్స్ క్రీడా సంబరాలు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో అట్టహాసంగా ప్రారంభమయ్యి జరుగుతున్నాయి. ఈ అంతర్జాతీయ క్రీడల్లో మరి భారతదేశం తరపున ఇప్పటికే మనం 2 పతకాలు సాధించాం. ఆ 2 పతకాలు రావడానికి ముఖ్య కారణం మను భాకర్ అదేవిధంగా సరబ్జోత్ సింగ్. వీరిద్దరూ 145 కోట్ల మంది భారతీయులు గర్వించదగ్గ స్థాయిలో 2 పతకాలను సాధించి భారతదేశానికి ఈ ఒలింపిక్స్లో పతకాల బోని కొట్టారు. మరి వీరు 10 మీటర్ల మహిళల ఎయిర్ పిస్తోల్ ఈవెంట్లో మను భాకర్ 3వ స్థానం సంపాదించి మహిళల వ్యక్తిగత క్రీడలో ఆమె 3వ స్థానం సంపాదించి కాంస్య పతకాన్ని సాధించడం జరిగింది. అదేవిధంగా తదుపరి మిక్స్డ్ 10 మీటర్ ఎయిర్ పిస్తోల్ ఈవెంట్లో మను భాకర్ మరియు సరబ్జోత్ సింగ్ ఇద్దరూ కలిసి ఆ క్రీడలో 3వ స్థానంలో నిలిచారు. భారతదేశానికి 2వ కాంస్య పతకాన్ని తెచ్చిపెట్టారు. 3వ సమ్మర్ ఒలింపిక్ గేమ్స్లో ఇప్పటి వరకు భారతదేశానికి 2 పతకాలు వచ్చాయి. ఈ 2 పతకాలకి ప్రధాన కారణమైన మను భాకర్ని మనం అభినందించాలి. ఇటువంటి పతకాలు భారతదేశానికి గర్వించదగ్గ స్థాయిలో ఇంకా సాధించాలని కోరుకుంటూ మన టాపిక్లోకి ప్రవేశిద్దాం. గత 2 వీడియోల్లో మనం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ 2024-25 గురించి ప్రాథమికంగా అసలు బడ్జెట్ అంటే ఏంటి, బడ్జెట్లో ఆ బడ్జెట్కు సంబంధించిన ప్రాథమిక అంశాలు రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్లో ఉన్నాయి, మరి ఆదాయాన్ని వ్యయాన్ని బట్టి బడ్జెట్ని ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు, మరి ఆ బడ్జెట్లో ముఖ్యమైన అంశాలైన రెవెన్యూ మరియు మూలధన ఆదాయము వ్యయాల గురించి తెలుసుకున్నాం. మరి ఆ రెవెన్యూ ఆదాయము వ్యయము అదేవిధంగా మూలధన ఆదాయము మూలధన వ్యయం ఎంత ఉందో మనం అంకెలలో తెలుసుకున్నాం. అభివృద్ధి చెందుతున్న మనలాంటి దేశంలో లోటు బడ్జెట్ని ప్రవేశపెడతారని మనం తెలుసుకున్నాం. మరి ఆ లోటు ఎన్ని రకాలుగా ఉంటుంది, ఆ బడ్జెట్ లోటును మనం ఏ విధంగా కనుగొనాలి, ఆ లోటుని మరి భారతదేశ జీడిపిలో ఎలా కనుక్కోవాలో మనం గత వీడియోలో తెలుసుకున్నాం. ఎవరైనా ఆ వీడియోలు చూడనట్లయితే మన డిస్క్రిప్షన్లో ఆ 2 వీడియోల లింకుని పెట్టడం జరిగింది. మీరు ఆ 2 వీడియోలు చూసినట్లయితే మనకు ఈ టాపిక్ బాగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు మరి గత వీడియోల్లో మనం బడ్జెట్ని ఒక బర్డ్ వ్యూలో ఒక పక్షిలాగా పైనుంచి చూసాము. మరి ఇప్పుడు మన ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు 7వసారి పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ బడ్జెట్లో ముఖ్యమైన అంశాలు మరి ముఖ్యమైన పథకాలు మరి ఆ పథకాలకు ఎంత నిధులు కేటాయించారు, ఏ రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయించారు మనం ఇప్పుడు కూలంకషంగా తెలుసుకుందాం. మనం ఒక చిన్న సామెతతోటి మన ఈ టాపిక్ని చర్చించుకుందాం. వడ్డించేవారు మనవారైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా మనకి భోజనం దొరుకుతుంది. మరి ఈ సామెత ఈ సామెత మరి ఇక్కడ ఎందుకు చెప్పుకున్నామంటే మనకు తెలుసు 2024లో భారతదేశం అంతటా సాధారణ ఎన్నికలు జరిగాయి. మరి ఈ సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ రాలేదు. మరి పూర్తి స్థాయి మెజారిటీ రాలేదు కాబట్టి కొన్ని ప్రధాన కూటమి పార్టీలను కలుపుకొని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనం చూసినట్లయితే కూటమి సంకీర్ణ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీతో పాటు 2 పార్టీలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. అందులో మొదటిది బీహార్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జేడీయూ జనతాదళ్ యునైటెడ్ పార్టీ
బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ గారి పార్టీ, అదేవిధంగా మరి మన ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీ అనగా తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలు. మరి వీటిని బట్టి మనకు అర్థమవుతుంది కేంద్ర ప్రభుత్వం మనుగడ సాధించాలి అంటే జేడీయూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ మద్దతు భారతీయ జనతా పార్టీకి ఎంతో అవసరం. కనుకనే ఈ బడ్జెట్లో మనం గమనించినట్లయితే బీహార్ రాష్ట్రానికి, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ మొత్తంలో ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఎక్కువ మొత్తంలో నిధులను కేటాయించడం జరిగింది. మనకు ఈ రాజకీయాలు అవసరం లేదు, కానీ ఆ రాజకీయాల వెనుకున్న మన సబ్జెక్టును మనం తెలుసుకుందాం. మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. మరి భారతదేశం ఎప్పటికీ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 100 సంవత్సరాలు పూర్తయ్యే కాలం నాటికి, అనగా మనకు ఆగస్టు 15, 1947 సంవత్సరంలో స్వాతంత్ర్యం వచ్చింది. అనగా 2047 సంవత్సరం నాటికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. అప్పటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా వర్ధిల్లాలి, మారాలి అనేది ఇప్పటి మన భారతదేశం యొక్క గోల్. మరి ఆ అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అంటే దానిని మనం హిందీలో వికసిత్ భారత్, ఈ వికసిత్ భారత్ అనగా అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అంటే ముఖ్యంగా ఏ ఏ అంశాలలో నిర్ణయాత్మకమైన మార్పులు రావాలి, అటువంటి ఆ నిర్ణయాత్మకమైన మార్పులకు ఏ ఏ పథకాలు ప్రవేశపెట్టాలి, మరి ఆ పథకాలకు ఎంత నగదు కేటాయించాలో మరి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బడ్జెట్ని మనం చూసినట్లయితే ముఖ్యంగా 4 అంశాల మీద ఆధారపడింది. అందులో మొదటిది గరీబ్ అనగా పేదలు, ఎవరైతే తమ కనీస అవసరాలైన విద్య, వైద్యం మరియు ఆవాసాలను ఏర్పరచుకోలేని స్థితిలో ఉన్నారో మరి అటువంటి పేదలు. అదేవిధంగా మహిళాయాన్ అనగా మహిళలు, ఉమెన్, మరి మహిళా సాధికారతకు కేంద్ర ప్రభుత్వం ఏ ఏ చర్యలు తీసుకోబోతుంది, ఏ ఏ పథకాలను ప్రవేశపెట్టింది, ఆ పథకాలకు ఎంత నిధులు కేటాయించిందో మనం తెలుసుకుందాం. ఇటీవల మనం చూసాం మహిళలకు లోక్సభ మరియు అదేవిధంగా రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంటులో 106వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మహిళలకు ఈ హక్కుని కల్పించడం జరిగింది. అవి కూడా 2026 సంవత్సరం తర్వాత మహిళలకు ఆ 33% రిజర్వేషన్ అమలు కాబోతుంది. ఇది మహిళా సాధికారతలో గొప్ప నిర్ణయం అని మనం చెప్పవచ్చు. ఇటీవల భారతదేశం దాదాపు 145 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే జనాభాలో మొదటి స్థానానికి చేరింది. మరి ఈ 145 కోట్ల జనాభాలో దాదాపు 60 కోట్ల పైచిలకు డెమోగ్రాఫిక్ డివిడెండ్, ఈ పదం చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అనగా వర్కింగ్ పాపులేషన్. మనం చూసినట్లయితే ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ అనగా ఏమిటంటే 15 సంవత్సరాల నుంచి 64 సంవత్సరాల మధ్యలో పనిచేసే యువత సమృద్ధిగా ఉంది. మరి ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ను సరైన మార్గంలో ఉపయోగించి భారతదేశాన్ని మరి అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలి అంటే ఈ ముఖ్యంగా యువతకు ఏ ఏ సౌకర్యాలు కల్పించాలి అనేది మనం చూద్దాం. అదేవిధంగా మరి దేశానికి అన్నం పెట్టే అన్నదాత రైతుల గురించి మరి ఏ ఏ కార్యక్రమాలు ఈ బడ్జెట్లో చర్చించారో మనం తెలుసుకుందాం. ఈ 4 అంశాలలో అభివృద్ధి సాధించాలి అంటే
ఏ కార్యక్రమాలు చేపట్టాలి, మరి ఆ చేపట్టబోయే కార్యక్రమాలను ఆ ప్రాధాన్యతలను 9 రకాలుగా వర్గీకరించారు. మరి మనం చూసినట్లయితే భారతదేశంలో ఇప్పటికీ దాదాపు 50% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. కానీ వ్యవసాయము లాభసాటిగా లేదు. మరి వ్యవసాయం అంటే దండగ కాదు, మరి వ్యవసాయం అంటే పండగ అనే విధంగా ఏం చేయాలి, రైతుల ఆదాయాన్ని రెట్టింపు ఎలా చేయాలి అనేటువంటి ప్రాధాన్యతతో మొట్టమొదటి ప్రాధాన్యతే మరి వ్యవసాయము, అగ్రికల్చర్. ఈ వ్యవసాయంలో ముఖ్యంగా ఫోకస్ చేయవలసిన అంశాలు ఏంటంటే ప్రొడక్టివిటీ మరియు రెసిలియన్స్. ప్రొడక్టివిటీ అదేవిధంగా ప్రొడక్షన్. మరి ఈ రెండింటి మధ్య తేడా ఏంటంటే ప్రొడక్షన్ మొత్తం మీద ఎంత దిగుబడి వచ్చింది ప్రొడక్షన్ అంటారు. మరి ప్రొడక్షన్కి ప్రొడక్టివిటీకి మధ్య తేడా ఏంటి? ప్రొడక్టివిటీ అంటే 1 ఎకరములో ఎంత దిగుబడి వచ్చిందో దానినే ప్రొడక్టివిటీ అంటారు. మరి మనం చూసినట్లయితే వ్యవసాయంలో 1 ఎకరంలో పండించే దిగుబడిని పెంచాలి, అనగా దాని ఉత్పాదకతను పెంచాలి. ఉత్పాదకతను పెంచితే ఉత్పత్తి ఆటోమేటిక్గా పెరుగుతుంది. అదేవిధంగా మరి మనం చూస్తున్నాం వాతావరణం వేడెక్కుతుంది, వాతావరణ మార్పుల కారణంగా మరి మన భూగోళం వేడెక్కుతుంది. దీనివలన ప్రకృతిలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మరి ఈ చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా మరి మన వ్యవసాయంలో ఎటువంటి కొత్త పద్ధతుల్ని ప్రవేశపెట్టాలి అనేదే ఈ రెసిలియన్స్. అదేవిధంగా మరి భారతదేశంలో మనం ఇప్పుడే చెప్పుకున్నాం యువత ఎక్కువగా ఉంది. అంటే ఆ యువతకి సరైన నైపుణ్యాలు నేర్పించినట్లయితే వారు భారతదేశంలోనే కాక ఇతర దేశాల్లో స్థిరపడైన భారతదేశానికి ఆదాయం తెచ్చిపెట్టగలరు, మంచి పేరు తెచ్చిపెట్టగలరు. మరి అటువంటి వారికి మరి ఉద్యోగాన్ని ఎలా కల్పించాలి, ఉద్యోగ కల్పన ఎలా చేయాలి, మరి ఆ ఉద్యోగ కల్పన పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఏ పథకాలు ప్రవేశపెట్టింది. అదేవిధంగా మరి నైపుణ్యాలు వార్తల్లో మనం చూస్తున్నాం. డిగ్రీ చదివిన వాళ్ళు, పిహెచ్డి చదివిన వాళ్ళు చిన్న ప్యూన్ జాబ్కి, అటెండర్ జాబ్కి కూడా మరి అప్లై చేస్తున్నారు. మరి విద్యార్హత పెరుగుతుంది, కానీ వారి వద్ద ఆ ఉద్యోగానికి కావలసిన సరి అయిన నైపుణ్యాలు వారి వద్ద లేవు. మరి నైపుణ్యాలు లేనట్లయితే వారు ఎన్ని ఉన్నత చదువులు చదివినా నిరుద్యోగిగానే ఉండాలి, లేదా వారి చదువుకు తగ్గ జాబు వారికి రాదు. మరి వారు ఉన్నత స్థాయిలో వారి విద్యార్హతకి అనుగుణంగా మరి ఉద్యోగాన్ని సంపాదించాలి అంటే వారికి ఆ ఉద్యోగానికి సంబంధించిన నైపుణ్యాలు ఉండాలి. మరి ఆ నైపుణ్యాలను విద్యార్థి దశ నుండే స్కూల్స్, కాలేజెస్, హయ్యర్ ఎడ్యుకేషన్లో వారికి ఎలా అలవర్చేలా చేయాలి, దానికి సంబంధించి మరి కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టబోతుంది. అదేవిధంగా మరి సమ్మిళిత అభివృద్ధి చెందడం అంటే కేవలం కొంతమంది వ్యక్తులు కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడం కాదు, అందరూ అభివృద్ధి చెందడం. 145 కోట్ల మంది అభివృద్ధి చెందడం, పురుషులతో పాటు స్త్రీలు అభివృద్ధి చెందడం, అన్ని సామాజిక వర్గాల వారు అభివృద్ధి చెందడం. మరి అన్ని సామాజిక వర్గాల వారికి ఈ అభివృద్ధి చేరాలి అంటే ఏ కార్యక్రమాలు చేపట్టాలి, దాన్ని మనం ఇంక్లూజివ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, సమ్మిళిత మానవ వనరుల అభివృద్ధి మరియు సామాజిక న్యాయము. 4వది తయారీ రంగం మరియు సేవల రంగం. ఇప్పటికీ దాదాపు 50% మంది ప్రజలు వ్యవసాయం మరియు వాటి అనుబంధ రంగాల మీదే ఆధారపడి జీవిస్తున్నారు. మరి వాటి నుంచి వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. మరి భారతదేశంలో మనం గమనించినట్లయితే ప్రాథమిక రంగం, ద్వితీయ రంగమైన తయారీ రంగం మరియు తృతీయ రంగం సేవల రంగం. మనం చూసినట్లయితే మనకు ఎక్కువ ఆదాయం సేవల రంగం నుంచి వస్తుంది. మరి ఏ విధంగా
భారతదేశాన్ని త్వరలో $5 ట్రిలియన్ ఎకానమీ తోటి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టాలి అంటే మరి ఆ తయారీ రంగంలో అదేవిధంగా సేవల రంగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఈ ప్రాధాన్యతలో ఉంటుంది. మరి అదేవిధంగా మరి ప్రజలు ఎక్కువ సౌకర్యాలు ఉద్యోగాల దృష్ట్యా మరి పట్టణాలకు వలస వెళ్తున్నారు. మరి పట్టణాలు అంటే కాంక్రీట్ జంగిల్లా ఉండకూడదు. అక్కడ వారికి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఆ మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడే వారు సౌకర్యవంతంగా నివసించగలరు. వారు మన భారతదేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటునివ్వగలరు. మరి అటువంటి పట్టణాభివృద్ధి సాధించాలి అంటే మరి ఆ పట్టణ ప్రజలకు ఏ సౌకర్యాలు కల్పించాలి అనేది ఈ ప్రాధాన్యత రంగంలో ఉంది. అదేవిధంగా మరి ఎనర్జీ సెక్యూరిటీ, మరి శక్తి. ఇక్కడ శక్తి అనగా ముఖ్యంగా మనకి విద్యుత్ శక్తి. మరి ఈ ఎలక్ట్రిసిటీని మనం ఏ విధంగా ఉత్పత్తి చేసుకోవాలి? మరి మనం చూసినట్లయితే భారతదేశంలో ఇప్పటికీ మనం వాడుతున్న విద్యుత్తులో 70% పైచీలకు ఫాజిల్ ఫ్యూయల్స్ అనగా బొగ్గు నుంచి ఉత్పత్తి చేస్తున్నాం. మరి మనకు తెలుసు ఈ బొగ్గు అనేది తయారవడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. దానిని వాడడం వల్ల పర్యావరణ కాలుష్యము పెరుగుతుంది. మరి మన పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మరి ఆ విద్యుత్తుని ఏ పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా ఉత్పత్తి చేయాలి, తద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించగలము. ఎనర్జీ సెక్యూరిటీని సాధించాలి అంటే మనం ముఖ్యంగా రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్, పునరుత్పాదక ఇంధన వనరులైన సోలార్ ఎనర్జీ అనగా సౌరశక్తి, అదేవిధంగా విండ్ ఎనర్జీ, వాయుశక్తి, బయోమాస్ ఇటువంటి పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా మనం జనరేట్ చేసినట్లయితే తద్వారా మనకి పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. మరియు మన అభివృద్ధి అనేది ఫ్యూచర్ జనరేషన్కి ఎటువంటి ఎఫెక్ట్ అవ్వదు. దీనిని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. మరి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ని సాధించే దిశలో మరి ఒక ముందడుగు ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరి మనం ఇప్పుడే చర్చించుకున్నాం. భారతదేశం దాదాపు 145 కోట్ల మంది జనాభాతో ప్రపంచంలోనూ మొదటి స్థానానికి వచ్చింది. మరి మనం చూసినట్లయితే భారతదేశం వైశాల్యం పరంగా, విస్తీర్ణం పరంగా ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది. మరి జనాభా ఏమో మొదటి స్థానంలో ఉంది, వైశాల్యం 7వ స్థానంలో ఉంది. మరి ఇంతమంది జనాభాకు ఈ 7వ స్థానంలో ఉన్న మన దేశం అది ఇక్కడ ఉన్న ప్రకృతి వనరుల్ని మనం జుడిషియస్గా ఉపయోగించినట్లయితే మనకి భవిష్యత్తులో మనం ఎన్నో విపరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి అటువంటి విపరిణామాలు ఎదుర్కోకుండా ఈ 145 కోట్ల మంది జనాభా మౌలిక అవసరాలను అనగా రోడ్స్, నేషనల్ హైవేస్, ఎక్స్ప్రెస్ వేస్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ ఇటువంటి అనేక మౌలిక సదుపాయాలను మరి ఏ విధంగా సమకూర్చాలి, అది కూడా ఫ్యూచర్ జనరేషన్కు ఎఫెక్ట్ అవ్వకుండా సస్టైనబుల్ డెవలప్మెంట్ వేలో ఏ విధంగా ఈ మౌలిక సదుపాయాలను కల్పించాలి. అదేవిధంగా మరి మనం చూసినట్లయితే మనం ఈ 21వ శతాబ్దంలో రోజుకొక కొత్త సాంకేతికతను చూస్తూ ఉంటాం. మన భారతదేశం చూసినట్లయితే మరి కరోనాకి ముందు మనం డిజిటల్ పేమెంట్స్ చాలా తక్కువ చేసేవారు. మరి కరోనా సమయంలో డిజిటల్ పేమెంట్స్ యూపీఐ ద్వారా కొన్ని కోట్ల మంది, కొన్ని లక్షల కోట్లను లావాదేవీలు జరిపారు. మరి మనం చూసినట్లయితే వ్యాపారుల దగ్గర నుంచి గోల్డ్ షాప్స్ వరకు అన్ని చోట్ల మనం ఇప్పుడు విరివిగా యూపీఐ ఉపయోగిస్తున్నాం. కొత్త కొత్త సాంకేతికతలను మనం ఏ విధంగా రూపొందించాలి, మరి ఆ సాంకేతికతలను రూపొందించాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి,
ప్రోత్సాహకాలు ఇచ్చినట్లయితే మనం కొత్త కొత్త సాంకేతికతను, ఇన్నోవేషన్ను తీసుకురావడం జరుగుతుంది. మరి తీసుకురావాలి అంటే వాటిలో ప్రాథమికంగా కొంత రీసెర్చ్ జరగాలి. అందులో రీసెర్చ్ జరిగి వాటిని డెవలప్ చేయాలి. మొత్తం మీద కొత్త ఇన్నోవేషన్ మనకి అందుబాటులోకి రావాలి అంటే ముందు ప్రయోగం చేయాలి. ప్రయోగం చేసిన దాన్ని అభివృద్ధి చేయాలి. దానినే మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటారు. మరి ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఏ ఏ పథకాల ద్వారా మరి ప్రోత్సాహకాలు అందించడం జరిగింది. అదేవిధంగా 9వ ప్రాధాన్యత అంశం నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్, అనగా ఇప్పుడే కాదు మనం చూసాం వికసిత్ భారత్. ఈ 2047 సంవత్సరానికి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం కేటగిరీ నుంచి అభివృద్ధి చెందిన దేశం కేటగిరీగా మరి మారాలి అంటే మనం ఎటువంటి రిఫార్మ్స్ తీసుకురావాలి. ఆ రిఫార్మ్స్ ఇప్పటికే కాదు వచ్చే తరాలకు కూడా ఉపయోగపడాలి. మరి అటువంటి రిఫార్మ్స్ తీసుకురావడానికి ఏ ఏ పథకాలు మనకి ఉపకరించబోతున్నాయో ఈ బడ్జెట్లో వివరించడం జరిగింది. ఈ 9 ప్రాధాన్యత అంశాల గురించి మనం బ్రీఫ్గా నేర్చుకున్నాం. మనం ఇప్పుడు 1 by 1 కాంప్రహెన్సివ్గా ప్రతి ఒక్కటి కూలంకషంగా నేర్చుకుందాం. అందులో మొదటిది వ్యవసాయం. ఆ వ్యవసాయం కూడా ఉత్పాదకత పెంచేలా, ప్రొడక్టివిటీ పెంచేలా మరియు వాతావరణ మార్పులకి తట్టుకొని ఎక్కువ దిగుబడినిచ్చే వంగడాలను ఏ విధంగా ప్రవేశపెట్టాలి అనేటువంటి అంశాలకు సంబంధించి మరి ఏ ఏ పథకాలను ఈ బడ్జెట్లో చర్చించడమైనదో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కొంచెం మనం చరిత్ర తెలుసుకున్నట్లయితే మనకి స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో మనం ఇతర దేశాల మీద మన ఆహార ధాన్యాల కోసం ఆధారపడవలసి ఉండేది. మనం వాళ్ళ నుంచి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునేవాళ్ళం. అప్పటిలో పడవ వస్తే కానీ మనకి తినడానికి తిండి గింజలు వచ్చేవి కాదు. దానినే మనం షిప్ టు మౌత్, అనగా ఆహార ధాన్యాలను ఆ షిప్ ఓడ తీసుకొని వస్తేనే ఆ వచ్చిన ధాన్యం మనం వండుకొని మన నోట్లోకి ఆ ఆహారం వెళ్ళేది. ముఖ్యంగా అమెరికా అప్పట్లో మనల్ని చాలా చిన్న చూపు చూసేవాళ్ళు. వీళ్ళు ఆహార ధాన్యాల కోసమే మన దగ్గరకు వస్తున్నారు అన్నట్లు చాలా అవమానకరంగా చూసేవాళ్ళు. దీనిని అధిగమించడానికి అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ మన వ్యవసాయ పితామహులైన ఎంఎస్ స్వామినాథన్ గారికి ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి, దీనికి ఉపాయం ఆలోచించమని చెప్పడం జరిగింది. ఆయన మెక్సికోలో నార్మన్ బోర్లాగ్ అనే వ్యవసాయ శాస్త్రవేత్త ఎక్కువ ఉత్పత్తినిచ్చే వరి మరియు గోధుమ వంగడాలని ఉత్పత్తి చేసి వారు ఎక్కువ దిగుబడి సాధించడం జరిగింది. మరి మనం ఆ నార్మన్ బోర్లాగ్తో కలిసి ఎంఎస్ స్వామినాథన్ గారు మన భారతదేశంలో కూడా ఆ ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి హరిత విప్లవాన్ని, గ్రీన్ రెవల్యూషన్ని ప్రవేశపెట్టారు. మరి మనం చూసినట్లయితే ఆ గ్రీన్ రెవల్యూషన్లో ముఖ్యమైన అంశాలు ఏంటంటే మొదటిది ఎక్కువ ఉత్పత్తినిచ్చే వరి లేదా గోధుమ వంగడాలను భారతదేశంలో ప్రవేశపెట్టడము, అదేవిధంగా నీటిపారుదల సౌకర్యం కల్పించడం, వీటితో పాటు ఎక్కువగా పురుగు మందులు, పెస్టిసైడ్స్, అదేవిధంగా రసాయనిక ఎరువులు, ఫెర్టిలైజర్ని వాడడం జరిగింది. మరి ఇప్పటికీ మరి వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. ఈ వాతావరణ మార్పులకు అనుగుణంగా మనం కూడా ఇతర పంటల్లో కూడా ఎక్కువ దిగుబడినిచ్చే వంగడాలని తయారు చేసుకోవాలి. మరి ఈ బడ్జెట్లో చూసినట్లయితే హై ఈల్డ్ వెరైటీ, ఎక్కువ ఉత్పత్తినిచ్చే రకాలని దాదాపు 109 రకాలను మరి ఈ 32 పంటల తాలూకా 109 ఎక్కువ దిగుబడినిచ్చే రకాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. వాటితో పాటు న్యాచురల్ ఫార్మింగ్, మరి మనం ఇప్పుడే చూసినట్లు హరిత విప్లవంలో భాగంగా మన భారతదేశంలో 1960s తరువాత నుంచి
ఎక్కువగా పురుగు మందులని అదేవిధంగా రసాయనిక ఎరువుల్ని వాడడం జరిగింది. మరి వీటిని వాడడం వలన ఎక్కువగా రైతులకి పెట్టుబడి ఖర్చు అవుతుంది. అదేవిధంగా కొంతకాలానికి ఆ భూమి కూడా నిస్సారంగా తయారవుతుంది. మరి భూమి నిస్సారంగా కాకుండా రైతులకు ఎక్కువగా పెట్టుబడి ఖర్చు కాకుండా వీటితో పాటు ఆ ఎక్కువ పురుగు మందులు రసాయనిక ఎరువులు వాడిన పంటల్ని మనం కన్జ్యూమ్ చేసినట్లయితే మనకు కూడా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. మరి వీటిని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వము న్యాచురల్ ఫార్మింగ్ అంటే ప్రకృతి వ్యవసాయం, ఇటువంటి రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడకుండా ప్రకృతిలో లభించే ఎరువులను, ఆర్గానిక్ ఎరువులను, అదేవిధంగా ఆ రసాయనిక పురుగు మందులను వాడకుండా జీవామృతం వంటి మందులని వాడి పర్యావరణ హితంగా మనం వ్యవసాయం చేసినట్లయితే భూమి సారము తగ్గదు, పెట్టుబడి ఖర్చు చాలా తక్కువ అవుతుంది. మరి దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ 2024-25 ఆర్థిక సంవత్సరంలో దాదాపు కొత్తగా 1 కోటి మంది రైతుల చేత ఈ ప్రకృతి వ్యవసాయం చేయించాలి, వారికి దానిలో శిక్షణ ఇప్పించి వారికి శిక్షణ అనంతరం వారికి సర్టిఫికేట్ మంజూరు చేయడం ద్వారా మరియు ఆ పండిన పంటలను ఇది ఆర్గానిక్గా ఇది ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించింది అనే ఒక బ్రాండింగ్ వేయడం వల్ల మరి వాటిని కొనడానికి ఆసక్తి చూపుతాం. ఆ విధంగా ఈ 1 కోటి మంది రైతులకి కొత్తగా శిక్షణ ఇవ్వడం, సర్టిఫికేషన్ ప్రోగ్రాము, అదేవిధంగా వారు పండించిన పంటలకు బ్రాండింగ్ ఇవ్వడం ద్వారా వారికి మరి పర్యావరణ హితంగా వ్యవసాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ ఆహార ధాన్యాలను వాడిన మనకు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. దానితో పాటు మరి మిషన్ ఫర్ పల్సెస్ అండ్ ఆయిల్ సీడ్స్, పప్పు ధాన్యాలు మరియు ఈ నూనెలు మనం చూసినట్లయితే పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం అంత ఆశాజనకంగా ఉండడం లేదు. ఎందుకనగా వర్షాభావం, వర్షాలు సరిగా పడడం లేదు. పడకపోవడం వలన ఈ పప్పు దినుసులను పండించే రైతులు తగ్గిపోతున్నారు. వీటి స్థానంలో వాణిజ్య పంటలైన కమర్షియల్ క్రాప్స్, పొగాకును ఇటీవల కాలంలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. మరి అటువంటి పరిస్థితే మనకు ఎదురైతే మరి మన ఈ 145 కోట్ల మంది జనాభాకు మనం ఇతర దేశాల నుండి ఈ పప్పులను మరియు అదేవిధంగా నూనెలను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. మరి మనం దిగుమతి కొంతవరకు చేసుకోవచ్చు. మరి ఎక్కువ శాతం ఆధారపడినట్లయితే ఏదైనా అనుకోని కారణాల వల్ల ఆ దేశానికి మనకి పొసగనట్లయితే మరి మనం ఆహార ధాన్యాల దృష్ట్యా మరియు ఆహార భద్రత అనేది మనకు ఉండదు. మరి ఆహార భద్రత అనేది సాధించాలి అంటే మనం ఈ పప్పు దినుసులు అదేవిధంగా ఆయిల్ సీడ్స్ మనం ఎక్కువగా భారతదేశంలో గ్రౌండ్నట్, వేరుశెనగ ఆయిల్, ప్రొద్దుతిరుగుడు, సన్ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్, పామ్ ఆయిల్ ఇటువంటి అనేక రకాల వంట నూనెలను మనం వాడుతూ ఉంటాం. మరి దీనిలో సంబంధించి మన ఏపీ చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే పామ్ ఆయిల్ ప్రొడక్షన్లో ఎంటైర్ ఇండియాలో మన ఏపీ ప్రథమ స్థానంలో ఉంది. మరి అటువంటి ఆ పామ్ ఆయిల్ ప్రొడక్షన్లో వారికి ప్రోత్సాహకాలు ఇచ్చి ఏ విధంగా మనం స్వయం సమృద్ధి అనగా మన భారతదేశ ప్రజలకు సరిపోయేంత పప్పు ధాన్యాలు అదేవిధంగా ఈ వంట నూనెలను మనం ఉత్పత్తి చేసుకోవాలి. మరి ఉత్పత్తి చేసుకోవాలి అంటే ఈ పంటలకు సంబంధించి రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. వారికి వాటిలో శిక్షణను ఇచ్చినట్లయితే వారు కొత్తగా ఈ పప్పు ధాన్యాలను మరియు ఈ ఆయిల్ సీడ్స్ని కొత్తగా పండించడం జరుగుతుంది. తద్వారా మనం ఇతర దేశాల మీద ఆధారపడే అవసరం ఉండదు. ఇది అదేవిధంగా మరి కూరగాయలు మనం చూస్తే ఎక్కువ ద్రవ్యోల్బణం
ఆహార ధాన్యాలు మరియు ఫ్యూయల్ అనగా పెట్రోలు, డీజిల్ ఇటువంటి వాటి మీద ఎక్కువగా ధరలు పెరగడం మనం చూస్తూ ఉంటాం. మరి వీటిలో కూడా మనం చూసినట్లయితే కూరగాయల్లో కూడా ఎక్కువ ధరలకు గురయ్యే కూరగాయలు ఏంటంటే టమోటా, పొటాటో మరియు ఆ వంటల్లో అవసరమయ్యే ఉల్లిగడ్డ. దీనికి సంబంధించి గత బడ్జెట్లో ప్రత్యేకంగా టాప్ టమోటా, ఆనియన్, పొటాటో ఈ 3 కూరగాయలకు సంబంధించి మరి ఎక్కువ ధరలు పెరగకుండా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే దిశగా కొంత చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. మరి ఈ వెజిటేబుల్స్ ఎక్కువగా మరి నాట్ ఓన్లీ వెజిటేబుల్స్, ఎనీ టైప్ ఆఫ్ క్రాప్స్ ఆర్ కల్టివేటెడ్ ఇన్ రూరల్ ఏరియాస్. మరి ఆ గ్రామీణ ప్రాంతాల నుంచి మరి పట్టణ ప్రాంతాలకు ఈ కూరగాయలని తీసుకెళ్ళాలి అంటే రవాణా ఖర్చు ఎక్కువ అవుతుంది. మరి ఈ సమయంలో ఆ కూరగాయలు పాడైపోయే అవకాశం ఉంది. మరి అలా కాకుండా మరి ఎక్కువ జనాభా ఉన్న పట్టణాలు, నగరాలకి దగ్గరలో మరి ఈ కూరగాయల ఉత్పత్తి చేసినట్లయితే ఆ పట్టణ ప్రజలకి త్వరగా ఆ కూరగాయలు అందుతాయి. అదేవిధంగా రవాణా ఖర్చు తగ్గడం వలన తక్కువ ధరలకే వారికి ఆ కూరగాయలు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఆ కూరగాయలని మరి నిల్వ చేయడానికి స్టోరేజెస్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా మరి ఈ కూరగాయలను అదేవిధంగా అమ్మకుండా వాటిని ఇంకా ఎక్కువగా ఆదాయం సంపాదించడానికి వాటిని మరి ఊరగాయ పచ్చళ్ళుగా తయారు చేయడం లేదా ఇతర జామ్ లాంటి ఆహార పదార్థాలను తయారు చేసినట్లయితే రైతులకి మంచి ఆదాయం వస్తుంది. వాటికి సంబంధించి మరి పట్టణ ప్రాంతాలకు, నగరాలకు దగ్గరలో ఈ వెజిటేబుల్స్ పండించే రైతులకి ప్రోత్సాహకాలు ఇవ్వడం, అదేవిధంగా వారికి అవసరమైన శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఆ రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయడం లేదా వాల్యూ ఎడిషన్ వాటిని ఇతర మార్గాలలో ఊరగాయ పచ్చళ్ళు లాంటి ఉత్పత్తులు తయారు చేయడం ద్వారా సదరు రైతులు ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మరి మనకు తెలుసు ఈ విషయంలో మనం చాలా పురోగతిలో ఉన్నాం. మనం చూసినట్లయితే మనం ఇప్పటికే రీసర్వే ప్రక్రియ ప్రారంభించి ఉన్నారు. అదేవిధంగా భూములకు సంబంధించిన చాలా వివరాలను మనం డిజిటల్ రూపంలో పొందుపరచడం జరిగింది. దీనితో పాటు మరి ఏ రైతు ఆ పొలంలో ఏ సర్వే నెంబర్ పొలంలో ఎంత విస్తీర్ణంలో మరి ఏ పంట వేస్తున్నారో మనకి క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండే గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా లేదా హార్టికల్చర్ సహాయకుల ద్వారా మన ప్రభుత్వం ఆ వివరాలను సేకరిస్తుంది. ముందుగా ఆ వివరాలను సేకరించడం ద్వారా మరి మనము ఎంత విస్తీర్ణంలో ఏ పంటలను సాగు చేస్తున్నామో మనం ముందుగానే తెలుస్తుంది. వాటిలో ఏదైనా కొరత ఉంటే మనం దానికి తగ్గట్టు ప్రణాళికల్ని రచించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా మరి వర్షాభావం వలన అనగా అనావృష్టి, వర్షాలు లేకపోవడం వల్ల పంటలు దెబ్బతిని రైతులకు నష్టాలు రావచ్చు, లేదా అతివృష్టి, ఎక్కువ వర్షాలు, తుఫానుల వలన ఆ రైతుల పంటలు దెబ్బతినవచ్చు. మరి అటువంటి నష్టపోయిన రైతులకి మరి ఈ ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఆ క్రాప్ బుకింగ్ వంటి అధునాతన పద్ధతుల ద్వారా సదరు రైతులకి ప్రభుత్వం కొంత వారికి ఆ పంట నష్టం అనేది ఇవ్వడానికి సాధ్యపడుతుంది. మరి ఇదంతా మన రాష్ట్రంలో అమలవుతుంది. మరి ఇదే పద్ధతి భారతదేశం మొత్తం మీద అమలు కావడానికి మరి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అనగా ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఈ పొలాలని, వాటికి సంబంధించిన వివరాలను, అదేవిధంగా ఈ క్రాప్ బుకింగ్ వంటి సిస్టమ్స్ని రాబోయే 3 సంవత్సరాల్లో ఎలా అభివృద్ధి చేయాలి, ఆ అభివృద్ధి చేయడానికి మరి
కేంద్రం నిధులను వెచ్చించబోతుంది. ఇది మరి భారతదేశం మొత్తం మరి ఈ పథకాన్ని భారతదేశం మొత్తం మీద అమలు చేస్తారా అంటే సమాధానం కాదు. భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని వెనుకబడిన జిల్లాలు, వాటిని మనం యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటారు. బాగా వెనుకబడిన జిల్లాలను మనం యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటారు. బాగా వెనుకబడిన జిల్లాలు మరియు వెనుకబడిన 400 జిల్లాల్లో మొదటికి ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్ని, ఆ డిజిటల్ సిస్టమ్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. దీని తరువాత మరి మనకు తెలుసు, భారతదేశంలో దాదాపు 7,516 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. మొత్తం రాష్ట్రాలు కానివ్వండి, ఆ దీవుల చుట్టూ కానివ్వండి, మనకి 7,516 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. మరి ఈ తీర ప్రాంతంలో భూమి మీద పండించే ఈ వ్యవసాయ పంటలే కాదు, ఆ నీళ్ళల్లో ఉత్పత్తి చేసేటువంటి పంటలు అనగా చేపలు, రొయ్యలు వంటి వాటిని మనం ఏ విధంగా అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేసిన తర్వాత మన భారతదేశ ప్రజలకు మాత్రమే కాదు, మనం ఎక్కువగా ఉత్పత్తి చేసినట్లయితే వాటిని విదేశాలకి ఎగుమతి చేసి తద్వారా మనం సంపద ఆర్జించవచ్చు. తద్వారా మత్స్యకార రైతులు ఎక్కువగా లబ్ధి పొందే అవకాశం ఉంది. అదేవిధంగా మరి ఇదే కాదు, మరి భారతదేశంలో చూసినట్లయితే 145 కోట్ల మంది జనాభా ఉన్నారు. అందులో దాదాపు 50% మంది రైతులు, అందులో దాదాపు 50% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. మరి మనం చూసినట్లయితే వారికి ఒక్కొక్కరికి వచ్చేటువంటి ఆ పొలం చాలా తక్కువగా ఉంటుంది. అలా కాకుండా కొందరు రైతులు ఒక గ్రూపుగా సహకార వ్యవస్థగా ఏర్పడి వారు ఆ వ్యవసాయం చేసినట్లయితే వారికి కొంతమేర సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వారు ఎక్కువగా దిగుబడి సాధించడం జరుగుతుంది. దీనికి సంబంధించి నేషనల్ కోఆపరేషన్ పాలసీని కేంద్ర ప్రభుత్వం త్వరలో తీసుకురాబోతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో మరి ఎక్కువ మంది ప్రజలు, ముఖ్యంగా యువత, వారికి ఉపాధి కల్పించడం. వారు పట్టణాలకు వెళ్ళి అక్కడ చిన్న చిన్న జాబులు చేసుకుంటూ ఆ చాలిచాలనే ఆదాయంతో జీవించే కన్నా ఆ గ్రామీణ ప్రాంతంలోనే ఉండి వారికి అందుబాటులో ఉండేటువంటి వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలోనే మరి కొత్త పద్ధతులను ఉపయోగించి మరి వారు ఆ సహకార వ్యవస్థ ద్వారా మంచి స్థాయిలో ఉండవచ్చు. తద్వారా ఆ పట్టణాల మీద కూడా భారం తగ్గుతుంది, పల్లెలు కూడా అభివృద్ధి చెందుతాయి. వీటితో పాటు మరి ఈ మొత్తం మీద దాదాపు ఈ 7 అంశాలను చూసాం. ఈ 7 అంశాలకి ప్రస్తుత బడ్జెట్లో దాదాపు 1,52,000 కోట్లను కేటాయించడం జరిగింది. మీద మనం కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో నిర్ణయించిన 9 ప్రాధాన్యత రంగాల్లో మొదటి ప్రాధాన్యత ఎక్కువ దిగుబడినిచ్చే మరియు వాతావరణ మార్పులకి తట్టుకొని వ్యవసాయం ఎలా చేయాలి అనేటువంటి మొదటి అంశాన్ని చూసాం. మిగతా అంశాలను మనం మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విధంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న మన స్నేహితులకి, తెలిసిన వారికి మన ఛానల్ లింక్ని షేర్ చేసి వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకునేలా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.